హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ దీపకి అనుకూలంగా మార్చి దీపని నిర్దోషిగా విడుదల చేయించిన లాయర్ కృష్ణప్రసాద్. విడుదలైన దీప అదేంటి, సాక్ష్యాలన్నీ కూడా దీపకి వ్యతిరేకంగానే ఉన్నాయి కదా. అలా వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా కృష్ణప్రసాద్ ఏ విధంగా దీపకి అనుకూలంగా మార్చి ఉంటాడు? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్ అయితే గౌతమ్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ అయితే ఇస్తాడు. నువ్వే కదా దీపని ఇరికించాలని చూసావు, నీకే శత్రుత్వం ఉంది దీపతో అని చెప్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ అయితే నాకు శత్రుత్వం ఉన్నమాట నిజమే, కానీ దీపని ఇరికిస్తే నాకేమొస్తుంది? నా పెళ్ళి ఎలాగైనా జోష్నతో జరిగిపోతుంది, ఇక నాకు ఆ అవసరమే లేదు కదా. జోష్న అన్నిటికీ ఒప్పుకుంది, నేను ఏ తప్పు చెయ్యలేదని తనకు అర్థమయ్యింది. అలాగే తన ఇంట్లో వాళ్ళందరూ కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇలాంటి సమయంలో దీపని ఇరికించాల్సిన అవసరం నాకేమీ లేదు. అయినా ఆ రోజున నేను ఊర్లోనే లేను అని చెప్తాడు. ఇక అలా చెప్పిన గౌతమ్ మాటలకైతే కార్తీక్ ఆలోచనలో పడతాడు. అది నిజమే కదా. గౌతమ్ చెప్పిన మాటల ప్రకారం అయితే గౌతమ్కి దీనికి ఏ సంబంధం లేదు. అసలు దీప వెనకాలుండి దశరథ గారిని ఎవరు షూట్ చేసుంటారు అని డైనమాలో పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ దగ్గరికైతే కార్తీక్ వెళ్తాడు. కృష్ణప్రసాద్ కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. ఏం కార్తీక్, ఏదైనా ఆధారాలు ఏమైనా లభించాయా? రేపే మనకి చివరి అవకాశం, ఎలాగైనా సరే కోర్టులో అన్నీ ప్రవేశపెట్టి దీపని నిర్దోషిగా విడుదల చేయించాలి. నాకు బాగా అర్థమవుతుంది, దీప ఏ తప్పు చెయ్యలేదు, దీపని కావాలని ఇరికించారు. జోష్న కుట్ర తప్పకుండా ఉంది, కానీ ఎవరు కాల్చారు అనేది మనకి సాక్ష్యం దొరకాలి ఖచ్చితంగా. వాళ్ళెవ్వరైనా సరే నేను నా వాదనతో దోషుల్ని ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెడతాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. కార్తీక్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. సాక్ష్యాలన్నీ కూడా దీపకి వ్యతిరేకంగా ఉన్నాయి. దీప ఏ తప్పు చెయ్యలేదు అని మనకి తెలుసు, కానీ కోర్టుకు తెలియదు కదా, కోర్టు సాక్ష్యాలని నమ్ముతుంది కదా అని కార్తీక్ అయితే బాధపడతాడు. అలా బాధపడకు కార్తీక్, ఏదో ఒక్క చిన్న అవకాశం ఖచ్చితంగా మనకి దొరుకుతుంది, ప్రయత్నించి చూద్దాం. ప్రయత్నించడంలో ఏ తప్పు లేదు కదా, మన వైపు న్యాయం ఉంది కాబట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకి సహాయపడతాడు అని కృష్ణప్రసాద్ అయితే కార్తీక్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు. శివనారాయణ అందరూ కూడా టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే జోష్న వచ్చి, రేపే చివరి వాయిదా, ఖచ్చితంగా ఆ దీప జీవితాంతం జైలులో ఉండిపోవాల్సిందే, మా నాన్ననే కాల్చాలని చూస్తుందా అని మాటలతోనే అందరినీ రెచ్చగొడుతూ ఉంటుంది. ఇకప్పుడే శివనారాయణ అయితే, అవును జోష్న, ఖచ్చితంగా దాన్ని బయటికి రానివ్వకుండా చెయ్యాలి, నా కొడుకునే చంపేయాలని చూస్తుందా? మొన్నటి వరకు నీ మీదే పగనుకున్నాను, ఇప్పుడు నా ఇంట్లో అందరి మీద కూడా పగబట్టేసింది. అది కానీ బయటకు వచ్చిందంటే మనము ప్రశాంతంగా ఉండలేము, అది చనిపోయేదాకా కూడా జైల్లో మగ్గిపోవాల్సిందే, మనం పడిన బాధ అంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పడాలి అని శివనారాయణ అయితే కఠినంగా చెప్తాడు. అవును తాత, నిజమే, నేను సాక్ష్యాలన్నింటిని కూడా సిద్ధం చేశాను, మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని. ఏమంటారు నాన్న, నిజమే కదా, అయినా మీరు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తారు కదా అని దశరథని భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది జోష్న. దశరథ ఏం చెప్పాలి అని అర్థం కాక తల ఊపి ఊ అని మాత్రమే చెప్తాడు. ఇక కోర్టు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక దీప అందరూ కూడా కోర్టు దగ్గర అయితే హాజరవుతారు. ఇక లాయర్లు కూడా వాళ్ళ వాదన అయితే మొదలు పెడతారు. అప్పుడే భగవాన్ దాస్ అయితే, ఇదే ఇవాళ కోర్టు చివరి తేదీ, ఖచ్చితంగా దీప తప్పు చేసింది అని నిరూపించే తీరతాను అని కృష్ణప్రసాద్కి సవాల్ విసురుతాడు. వెంటనే కృష్ణప్రసాద్, న్యాయమే గెలుస్తుందో అన్యాయమే గెలుస్తుందో ఖచ్చితంగా చూసుకుందా భగవాన్ దాస్ గారు అని చెప్తాడు. వెంటనే భగవాన్ దాస్ అయితే తన వాదన మొదలు పెడతాడు.
ఖచ్చితంగా దీప జోష్న మీద పగపట్టింది, అందుకే తన నిశ్చితార్థం ఆపింది అని చెప్పంగానే వెంటనే కృష్ణప్రసాద్ లేచి, ఎన్నిసార్లు చెబుతారు నిశ్చితార్థం పెళ్ళి అని? ఇప్పుడు నిశ్చితార్థం పెళ్ళికి సంబంధించిన విషయం కాదు, దీప షూట్ చేసింది అదే కదా, ఆ విషయం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. వెంటనే భగవద్దాస్ గారు, అవునవును నేను అక్కడికే వస్తున్నాను, ముందు నన్ను మాట్లాడనివ్వండి కళ్యాణ్ ప్రసాద్ గారు, అప్పుడే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే భగవాన్ దాస్ అయితే, నేను ఇవాళ కోర్టుకి ఒక సాక్షిని తీసుకువస్తున్నాను, తనే నిజమంతా కూడా బయట పెడుతుంది అని చెప్పి రమ్యనైతే పిలుస్తారు. రమ్య అయితే కోర్టులోకి హాజరవుతుంది. తనని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పటికే రమ్యని బెదిరించి రమ్య చేత అబద్ధం చెప్పించాలని చూస్తుంది జోష్న. ఇక అలా వచ్చిన రమ్యనైతే భగవాన్ దాస్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఈవిడ ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అవును తెలుసు, ఈవే దీప గారు అని చెప్తూ ఉంటుంది. ఆ దీప, అవును, నిన్ను నిజంగానే గౌతమ్ మోసం చేశాడా? అందువల్లేనంట కదా మీ జోష్న నిశ్చితార్థాన్ని చెడగొట్టాలని చూసింది కదా అని చెప్పంగానే, అబ్బబ్బే, గౌతమ్ అని ఎవరూ నాకు తెలీదు, నన్నెవరూ కూడా మోసం చెయ్యలేదు, ఈవిడ డబ్బిస్తానని నాకు చెప్పింది, అందుకే నేను అక్కడికి వచ్చి నాటకమాడాను, ఎందుకంటే జోష్న నిశ్చితార్థం పాడైపోవాలని ఈవిడ అనుకుంటుంది, అందుకే నన్ను తీసుకువెళ్ళి అబద్ధపు సాక్ష్యం చెప్పించింది అని చెప్పిద్ది. వెంటనే దీప అయితే, రమ్య, ఎందుకు రమ్య అబద్ధం చెప్తున్నావు? ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య, నేనేమో నీ జీవితాన్ని నిలబెట్టాలని ప్రయత్నించాను, కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? నువ్వు ఎవరికో భయపడుతున్నావు, నిజం చెప్పు అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే భగవాన్ దాస్, కేకలు వేసినంత మాత్రాన నిజాలేమీ అబద్ధాలైపోవు మిలాట్, దీప నిజంగానే కావాలని జోష్న నిశ్చితార్థాన్ని చెడగొట్టింది, కావాలని పెళ్ళిని కూడా చెడగొట్టాలని చూసింది, ఎందుకంటే నా క్లయింట్ మీద దీపకి ఎంతో పగ ఉంది, తన భర్తని ముందుగా పెళ్లి చేసుకోవాలని చూసింది, నా క్లయింటే కాబట్టి తన మీద పగతో రగిలిపోతుంది, అందుకే చివరికి చంపాలని కూడా చూసింది. మీరే చూడండి, ఈ అమ్మాయి నిజం చెప్పింది, తనేమీ అబద్ధం చెప్పలేదు, కావాలని ఈ దీప ఇదంతా చేసింది అని దీప వైపుకి వేలు చూపుతూ భగవాన్ దాస్ అయితే దీప మీద నేరం మోపుతూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ పైకి లేచి, సరే బిలాట్, ఇప్పటి వరకు కూడా భగవాన్ దాస్ గారు తన తెలివిని ప్రదర్శించారు, ఇక మీదట నేను ప్రాసిక్యూషన్ చెయ్యొచ్చా క్లయింట్ని అని చెప్పంగానే జడ్జి అయితే అనుమతి ఇస్తుంది. వెంటనే రమ్య దగ్గరికి వెళ్ళి, అవును, మీకు దీపగారు తెలీదు కదా, నిజంగానే మీకు డబ్బిచ్చే కదా మిమ్మల్ని కావాలని అబద్ధం చెప్పించింది కదా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. వెంటనే రమ్య, అవును, ఈవిడ నాకు డబ్బిచ్చిన వాళ్ళనే నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది అని చెప్పంగానే, సరే మీరు ప్రెగ్నెంట్ అయ్యారు కదా, ఆ మాట కూడా అబద్ధమేనా అని అడుగుతాడు. రమ్య కొంచెం, ఏంటి, నేను ప్రెగ్నెంటా? ఆహా, లేదు లేదు, నేనేం ప్రెగ్నెంట్ ఏం అవ్వలేదు, ఈవిడ చెప్పడం బట్టి నేను అబద్ధం చెప్పాను అంతే అని రమ్య అయితే సైలెంట్ అయితే అయిపోతుంది. అప్పుడే కళ్యాణ్ ప్రసాద్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఈ పాయింట్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి, నేను ఇప్పుడే అబద్ధమేంటో నిజమేంటో నిరూపిస్తాను అని చెప్పి ఒక అతన్నైతే ప్రవేశపెడతాడు. అతనెవరో కాదు, ఒక డాక్టర్. ఆ డాక్టర్ని చూసి జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటి, కృష్ణప్రసాద్ ఏదో సాక్ష్యాన్ని తీసుకువచ్చినట్టున్నాడు, సరే ఏం వాదిస్తున్నాడో చూద్దాం ముందు అని చెప్పంగానే, మీరు డాక్టరే కదా అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. అవునని ఆ డాక్టర్ సమాధానం చెప్తాడు. మీరు ధనలక్ష్మి హాస్పిటల్ కదా, మీరు అందులో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఈ అమ్మాయి తెలుసా అని అడుగుతాడు. అవును, ఆ అమ్మాయి తెలుసు అని చెప్తాడు. ఎలా తెలుసు మీకు ఈ అమ్మాయి అని అడుగుతాడు. ఈ అమ్మాయి ఒకసారి నా దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ తీయించుకోవాలని వచ్చింది, అప్పటికి నేను తీయనని
ఎంతలా చెప్పినా కూడా తను నా కాళ్ళ మీద పడి నా జీవిత సమస్య ఒకవేళ మీరు తీయకపోతే నేను చనిపోవాల్సి ఉంటుంది అని చెప్పి నా దగ్గరే ప్రెగ్నెన్సీ తీపిచ్చుకుంది. దానికి సంబంధించి ఏవైనా సాక్ష్యాలున్నాయా అని కళ్యాణ్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు లేవు, మేము పేపర్స్ మీద సైన్ చేయించుకున్నాము అని పేపర్స్ అయితే చూపిస్తాడు. ఆ పేపర్స్ తీసుకుని సరే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ని అయితే పంపించి రమ్యనైతే కోర్టులో ప్రవేశపెడతారు. వెంటనే రమ్యనైతే అడుగుతూ ఉంటాడు, ఇందాక ఏదో చెప్పావు కదా, అదే మాట ఇప్పుడు చెప్పు. ఇప్పుడు సాక్ష్యాలన్నీ కూడా ఎదురుగానే కనిపిస్తున్నాయి. నీకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా తనకి నువ్వు మోసం చేశావు అని చెప్పంగానే రమ్య అయితే ఏడుస్తూ, ఏం చెయ్యమంటారు, మా అమ్మ నాన్నలు కూడా ప్రాణాలకి చివరిలో ఉన్నారు. ఇప్పుడు కానీ ఇక్కడ నేను చెప్పకపోతే వీళ్ళు మా అమ్మ నాన్నని చంపేస్తారు. నిన్ను బెదిరించింది ఎవరు అని కళ్యాణ్ ప్రసాద్ అడుగుతూ ఉంటారు. ఇంకెవరు, ఆ జోష్నే మా అమ్మ నాన్నల్ని చంపేస్తానని నా చేత అబద్ధం చెప్పించింది అని చెప్పంగానే, చూసారా యువర్ ఆనర్, ఎంత కుట్ర జరుగుతుందో. కోర్టులోనే ఉంటూ కోర్టు వెనకాల ఈవిడ ఎన్ని ఎత్తులు వేస్తుందో అని చెప్తాడు. అప్పుడే ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసిన జడ్జి అయితే డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ని పిలిచి, ఏంటి ఈ ల్యాబ్ రిపోర్ట్కి కొంచెం వివరంగా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. బుల్లెట్ చేతిలో ఉన్న మాట నిజమే అవ్వండొచ్చు, కానీ ఆ బుల్లెట్ మాత్రం ఈ గన్నులోంచి రాలేదు, వేరే గన్నులోంచి వచ్చింది. కేవలం ఆవిడ గన్ను పట్టుకుంది మాత్రమే, కానీ కాల్చలేదు అని చెప్తాడు. అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ తన వాదన అయితే స్టార్ట్ చేస్తాడు. చూశారు కదా యువర్ ఆనర్, కోర్టులో జరుగుతుందంతా కూడా మోసమే. ఆ మోసాన్ని ఈ భగవాన్ ప్రసాద్ గారు వెనకేసుకొని వస్తున్నారు. ఇప్పటికైనా అర్థమయ్యిందా? నా క్లయింట్ నిర్దోషి, తను ఏ తప్పు చెయ్యలేదు. అబద్ధపు సాక్ష్యాలను తీసుకువచ్చి అబద్ధపు నాటకాలు ఆడించిన జోష్న గారిని ఒక్కసారి విచారించండి, అప్పుడే నిజాలన్నీ కూడా బయటకు తన్నుకుంటూ వస్తాయి అని చెప్తూ ఉంటాడు. వెంటనే జడ్జి అయితే ఆలోచనలో పడుతుంది. సరైన సాక్ష్యాలు లేనందువలన దీపని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. ఎందుకంటే దీప చేతిలో గన్న ఉంది, కానీ దీప అయితే కాల్చలేదు కదా. సరైన దోషిని తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టండి. అప్పటి వరకు ఇన్ని కుట్రలు చేసిన జోష్నని జైలుకు తీసుకొచ్చి జైల్లో విచారించవలసిందిగా కోరుతున్నాను అని జడ్జి అయితే స్టేట్మెంట్ ఇస్తుంది. కేసు గెలిచిన ఆనందంలో కార్తిక్ అయితే కళ్యాణ్ ప్రసాద్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, దీప అసలు బయటకు వస్తుందా రాదా అని అనుకున్న టైంలో మీరు నన్ను కలిశారు, ఒక దేవుడిలాగా వచ్చారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే దీప వచ్చి, మా నాన్నే మిమ్మల్ని పంపించినట్టున్నారు. కాదు కాదు, మా నాన్నే మీ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా ఇంత అపాయం నుండి బయటపడేశారు అని కృతజ్ఞతలైతే చెప్తూ ఉంటుంది. ఈ విధంగా కళ్యాణ్ ప్రసాద్ అయితే దీపకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా దీపకి అనుకూలంగా మార్చి దీపని నిర్దోషిగా అయితే విడుదల చేయిస్తాడు. దీప కార్తిక్ అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.